మేడ్చల్ జిల్లా దుండిగల్ తండా కాజీపల్లి చౌరస్తా ప్రాంతంలో కురిసిన వర్షాలతో రహదారులపై చెరువుల్లో నీళ్లు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు, పాదచారులు ప్రయాణానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటిలో దాగి ఉన్న గోతులు, రోడ్లు దెబ్బతిన్న ప్రదేశాలు ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుండగా నీటి నిల్వలు ప్రమాదకరంగా మారుతున్నాయి. స్థానిక ప్రజలు రహదారులపై నీటి నిల్వ తక్షణమే తొలగించాలని, శాశ్వత పరిష్కారం చూపించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. गागिलापुर तांडा दुंडिगल तांडा टू काजीपल्ली चौरस्ता नुंची दुंडिगल गागिलापुर तांडा दुंडिगल तांडा मीदिकेली काजीपल्ली इंडस्ट्रियल పోయే రోడ్ ఇది. ఎప్పుడు చిన్న వర్షం పడినా కానీ రోడ్డు మొత్తం నిండు కుండలా చెరువులా తలపిస్తుంది. ఏ అధికారులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ఏ అధికారుల దగ్గర మొన్న రీసెంట్గా కమిషనర్ దగ్గర కూడా పోయిన దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తుందంటే రోడ్డు కంపెనీ వాళ్ళు కూడా కొంచెం సహకారం చేస్తుంది, మేము కూడా కొంచెం సహకారం చేసి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంత మొత్తుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ టైంలో షిఫ్ట్ టైం ఇది, కంపెనీలో పోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఏ అధికారులు వచ్చినా కానీ ఎవరు ఎంత చూసినా కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఎంత చెప్పినా కానీ మొర ఎత్తుకున్నా కానీ కేపీ వివేకానంద్ గారు దాదాపు మూడు సార్లు గెలిచారు, హ్యాట్రిక్గా గెలిచారు. ఇప్పుడు వరకు అసలు వచ్చి చూసినా మేము చేపిస్తా ప్రతిసారి వస్తాడు, మేము చేపిస్తామంటారు కానీ అసలు ఏం పట్టించుకోడు. ఇంకోటి ఈ బిర్కోపేట కంపెనీ ద్వారా కూడా ఆ కంపెనీ డ్రైనేజ్ ద్వారా కూడా చాలా కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి. అసలు ఎంత చెప్పినా ఆ కంపెనీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏం చెప్పినా కానీ చెప్పిద్దాం చూద్దాం అంతే చెప్తున్నారు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకోటి మా వాళ్ళు కూడా మా ప్రభుత్వం